సౌండ్ చేస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఛానల్ ఆస్ట్రేలియా పరుగులు. ఈరోజు మేము కంకిపాడులో ఉన్నాము. కంకిపాడులో ప్రొద్దుటూరు అనే విలేజ్లో ఉన్నాం అనమాట. ఇది విజయవాడ నుంచి 20 minutes డిస్టెన్స్లో ఉందన్నమాట. ఇది మా మామగారి హౌస్ అనమాట. ఇదిగోండి, ఇది టెర్రస్ మీద సెటప్. ఇది ఇన్స్టెంట్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇట్స్ 9, మేబీ 7/9 ఉండొచ్చు, అంత కెపాసిటీ అనమాట. ఇదిగోండి, ఈ మెటీరియల్ కూడా మంచి హై క్వాలిటీ ఉన్నట్టుంది. ఇదిగోండి, సో ఇక్కడ దాకా మొత్తం వాటర్ పోసేసి ఇక్కడే మినీ స్విమ్మింగ్ పూల్ లాగా స్విమ్మింగ్ అన్నీ చేసుకోవచ్చు. దీనికి డ్రైన్ ఇక్కడ ఉంది, డ్రైన్ ఇక్కడ ఉంది. ఎక్సెస్ వాటర్ ఉంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఇదిగోండి, ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. పెద్దకు లైన్లో ఉంది. పెద్దకు నేను ఎలా వీడియో చేస్తానో వస్తుంది. హాయ్ అక్క. డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాను నేను ఎయిర్పోర్ట్. ఇంకోండి, ఇక్కడ ఇందాక పెద్దక్కతో మాట్లాడుతాను అనమాట నేను. మా పెద్దక్క కెనడాలో ఉంటుంది. తను ఒక 1 week అలా వస్తుంది అనమాట ఇండియాకి. నాకు 2 అక్కలు. చిన్నక్క ఏమో అమెరికాలో ఉంటుంది, ఫినిక్స్ ఏరియాలో. ఇంకో అక్క కెనడాలో ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరూ వస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ సెటప్ చేశారు అనమాట. ఇక్కడ ఇంకా చుట్టుపక్కల ఏరియా అంతా ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఫీల్డ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ చుట్టూ మీరు చూసుకోవచ్చు. పక్కన కొన్ని ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఫీల్డ్స్లో కొంతమంది పని చేస్తున్నారు. ఏవో ప్యాడీ క్రాప్స్ ఏవో ఉన్నాయి ఇక్కడ, అవి పని చేస్తున్నారు, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి, గుడ్ మార్నింగ్ అంకుల్. నిద్ర పట్టిందని బాగానే? నిద్ర పట్టిందా బాగానే? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఓపెన్ ఏరియా ఇక్కడ ఇందాక చూపెట్టాను కదా, ఇక్కడ మంచిగా కార్ పార్కింగ్ అన్నీ పెట్టారు. ఇక్కడ పామ్ ట్రీస్, ఇక్కడ పామ్ ట్రీస్ పెట్టారు. రోజు ప్లాంట్స్ ఉన్నాయి రకరకాల. ఇక్కడ పెద్ద కోళ్ళ ఫారం ఉంది. మీకు సౌండ్ వినపడుతుందా? ఈ నన్ను వింతగా వస్తున్నాయి. ఎందుకండి, పంట పొలాలు చూద్దాం, ఏం పంట పొలాలు అయ్యి. ఏదో పసుపు మొక్కల్లా ఉన్నాయి ఇదంతా. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, బ్యాటరీ అయిపోయింది. పంట పొలాలే, మధ్యలో అరటి చెట్లు అన్నీ వేసారు. ఇక్కడ మంచిగా అరటి చెట్లు, కూరటికాయలు వేసుకున్నారు. గోరు చిక్కుడు చెట్లు. Banana fishes. Smell బాగుంది. చికెన్ కీమా బిర్యానీ, చేపల వేపుడు, చికెన్ గీ రోస్ట్, డ్రాగన్ చికెన్. అరటికెళ్ళ ఉంది ఇక్కడ.
You want to see? Seabird. Oh, do not feel. Hello. 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 అబ్బో ఇగ్వానా 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 హ్యామ్స్టర్సా సూపర్ సౌండ్ చేస్తున్నాయి హలో 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 పిగ్మీ ఆవులు పొడుస్తాయి చూడండి ఆవు కాళ్ళు సగం సైజు ఉన్నాయి. ఫిషెసా ఓకే. కోయి జోన్ ఏంటి ఇదంతా ప్లాంటేషనా? అరటి చెట్లు బాదం చెట్లు భలే ఉంది కదా మొత్తం అరటి చెట్లు ఈ చివరికి చివరికి. మొత్తం అరటి చెట్లు ఈ చివరి నుంచి చివరికి మొత్తం అరటి చెట్లు. మువ్వ నృత్య నికేతన్ ఎక్స్ప్రెస్ డాన్స్ అకాడమీ మొత్తం. చూసారా అండర్ వాటర్ ఎంత అందంగా ఉందో? నాకైతే బాగా నచ్చేసింది. బయట నుంచి వస్తే ఏమనిపించలేదు కానీ ఏది జస్ట్ ఫిషెస్ ఉన్నాయా అనుకున్నాను, కానీ లోపల చూస్తే మాత్రం సెట్టింగ్ మాత్రం అదిరిపోయింది. ఏదో సముద్రంలో వీడియో తీసిన ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. అంత బాగా తయారు చేశారు సెట్టింగ్ మొత్తం అంతా. మీరు చూస్తే అక్కడ న్యాచురల్గా నాచంతా పట్టుంది చుట్టూ, చాలా న్యాచురల్గా ఉంది. ఈ కోయి ఫిష్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంట. అంటే ఎన్వైరన్మెంట్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుతుందంట, ఆక్సిజన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంట, పీస్ఫుల్గా ఉంటుందంట. వాటర్ ప్రూఫ్ ఇది, పెంచచ్చా ఫిష్ అండ్ టచ్.
ये कैप ओपन करेंगे तो अंदर चले जाएगा, तो इसको कैप ठीक से रखना है। ठीक है, चलो, थैंक यू। कैबिन మరి అనుకుంటున్నాను అక్కడ చెప్తున్నా స్పెషల్ कनिष्क ఈ రెస్టారెంట్ పేరేంటి? ఈ రెస్టారెంట్ పేరేంటి? అవర్ ప్లేస్. This fish is called koi fish. చెప్పు, నీకు మ్యాథ్స్ క్వశ్చన్స్ అడుగుతాను. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? అంటే ఫోటో తీసుకుని సింథసిస్ లోపల పెడుతుంది అని అంటే పెడుతుంది అయిపోయింది. Oh my god. Tremendous. Genius. అయ్యా నీకు పెట్టి మధ్య మమ్మీస్ కమింగ్ ఓకే గోల్డ్ ఇంకేమన్నా పిల్లలకి ఏమన్నా అది చెప్పేసి మరి కర్రీ బాగా స్పైసీ. నాకు ఆడుకుంటా అదే ఉయ్యాలు నూరా అడుగుతుంది చంద్రముఖి చెప్పాలి గ్లాస్ ఎంతమ్మా? గ్లాస్ 40 అంట. 40. ఎన్ని కావాలి? 5 గ్లాస్. ఐస్ వేయాలా? ఐస్ వద్దు. ఐస్ వద్దు. షుగర్ దాంట్లో వేయకండి. షుగర్ వద్దా? సరే వద్దులే. ఓ దాంట్లో వేయండి, లేకపోతే షుగర్ ఓ దాంట్లో షుగర్ అండి మీరు తెలుసు నీకు కాదు షుగర్ అయితే అందరికి వద్దులే. కారు ఆపినప్పుడు కూడా ఈ పని చేస్తాయి ఇవన్నీ. అంటే ఆపలేదు. ఓకే, ఇది ఒకటి సన్ రూఫ్ బయట మళ్ళీ ఇంకోసారి అంటే తొక్కి పెడుతున్నారు. డ్రైవింగ్ అన్న నేర్చుకుంటే ఈ హస్బెండ్ అన్న వెనకపడేయాలి. ఎందుకు డ్రైవర్లెస్ కార్స్ వస్తున్నాయి? డ్రైవర్లెస్ కార్స్ వస్తుంది ఇంకెందుకు డ్రైవింగ్?
ఇదిగోండి ఇప్పుడు ఈ టాప్ యాంగిల్ వ్యూలో వెళ్తా వెళ్తా మేము ప్రకాశం బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నాం అనమాట. సో ప్రకాశం బ్రిడ్జ్ వ్యూ మాత్రం అదిరిపోద్ది. సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చాలా మంచి వ్యూ ఉంటుంది అనమాట. దీని హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి కట్టారు సర్ ఆర్థర్ కాటన్. దాన్ని ఓల్డ్ యానికట్ అనేవాళ్ళంట. అది 1798లో మొదలెట్టారు. 1852 నుంచి 1855 దాకా దాన్ని నిర్మాణం చేశారు. కానీ తర్వాత అది నిదానంగా డ్యామేజ్ అవ్వడం మొదలెట్టింది. తర్వాత ఏం చేశారంటే 1954లో మళ్ళీ కొత్త బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు. దానికి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టారనమాట. ఇది దీని హిస్టరీ. ఇది లెంత్ వైజ్ చూసుకుంటే 1.2 కిలోమీటర్స్ లెంత్ అనమాట. ఇది మొత్తం అద్భుతంగా కట్టారు. ఎందుకంటే మీకు వ్యూ కూడా అదిరిపోయింది అసలు ఇటు అటు. ఇక్కడేమో సరదాగా టాప్ యాంగిల్ వ్యూ ఎలా ఉంటుందో కారు లోపల కారు బయట అని చెప్పేసి ఊరినారా ట్రయల్స్ చేశాను, చూద్దామని ఎలా ఉందో అని. సో ఒక డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ వ్యూ కనబడింది కార్లోంచి. ఇలా టాప్ యాంగిల్లో తీస్తే మూవీ షూట్స్ కూడా ఇలా ఈ యాంగిల్ తీస్తారనుకుంటా. కొత్తగా ఉంది ఇలాగా. ఇక్కడి నుంచి మేము శిరీష వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి వైపుకి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు జుజ్జవరం అనే గ్రామం అనమాట. సో అక్కడికే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. ఇదిగోండి ఇది ఆ జుజ్జవరం గ్రామంలో హౌస్ అనమాట అమ్మమ్మ గారిది. మీ మమ్మీ చిన్నప్పుడు ఇయ్యేది లేదా? అది పండగలప్పుడు తీసుకొచ్చినట్టున్నారు. ఏమైంది? ఏం కనీష్ 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 చెప్పు చెప్పు ఏమైంది చెప్పాలి. ఏ పావులు ఉంటే జాగ్రత్త. ఓ చెగలు వెళ్ళిపోతున్నారు. అర్జున్ అర్జున్ అమ్మ తీకురా తీకో తీకో అజ్జు 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 బాగున్నావి. నీ పేరేంటి? ఓకే అమ్మో దబ్ దబ్ వద్దాను వద్దాను. వస్తున్నా వస్తున్నా. ఏ పావులు ఉంటాయి అటు సైడ్ పక్కనే రివర్ ఉంది. ఓ పాకుతూ ఉంటాయి. వేడి ఉన్న చోటకి వస్తాయి. మళ్ళీ కారు కింద వేడిగా ఉంటుంది కదా, కారు దగ్గరికి వస్తాయి. అరుగు చూడండి చూడండి స్టెప్స్ దగ్గర ఉంటాయి. స్టెప్స్ దగ్గర ఉంటాయి. జాగ్రత్త చూసుకోండి. ఓకే ఓకే వాటర్ అది కొట్టండి కెమెరా. అది వాటర్ అది వాటర్ పురుగులు ఉన్నాయి. ఇక్కడ వరకు వచ్చినాయి. పర్లేదు మొన్న ఇక్కడ వరకు వచ్చినాయి అమ్మా. తగ్గింది మేము వచ్చేస్తే ఇక్కడ వరకు ఏమంటారు కాలువ ఇంగ్లీష్ లో? పాండ్ 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 కెనాల్. ఇందిరాగాంధీ కెనాల్. You like it, Ara? Arha, you like it? You liked it? You like the pond? Did you like the pond? But scary, no? The crocodiles, snakes. Very scary. Sharks. Oh, sharks also.
మొన్న బీచ్లో ఒక అబ్బాయి బీచ్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలో షార్క్ వచ్చి పడిపోయిందా? అటాక్ చేసింది, పెద్దదే, అది 3 మీటర్లు ఉందట షార్క్. కొట్టింది, బాగానే కొట్టింది, చేతులు కాళ్ళు మొత్తం కొరికేసింది. అమ్మాయి చచ్చిపోయింది, అబ్బాయికి జస్ట్ ఒక కాలుకి తగిలింది, అబ్బాయి హాస్పిటల్కి, అమ్మాయి చచ్చిపోయింది. ఒడ్డుకొచ్చి తీసుకెళ్తుంది. ఇంత లోతుంది అనుకోండి, ఆ ఒడ్డుకొచ్చేస్తాయి, వచ్చేసి అమ్మాయి చచ్చిపోయింది, అబ్బాయి బతికాడు. అదే షార్క్ అటాక్ ఆస్ట్రేలియాలో. ఇదిగోండి జిజ్జువరం స్పెషల్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి ఇక్కడ ఏమున్నాయో. ముంత మసాలా, ఎగ్ బజ్జీ, మిర్చి బజ్జీ, ఈ చట్నీ, ఈ మిర్చి బజ్జీ కూడా ఆలు బజ్జీ. ఈ అన్ని బజ్జీల్లో ఇలా కట్ చేసి అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసి మసాలా వేసి పెట్టారు. ఇది చూసుకోండి, ముంత మసాలా, ఇది స్పెషల్ అన్నమాట. ఇందులో ఇదిగోండి మిక్చరు, కొత్తిమీర, మళ్ళీ ఇదే బూందీ కదా, బూందీ ఉల్లిపాయ అన్నీ క్రష్ చేసి చేశారు. ఇప్పుడు ఇది మనం టేస్ట్ చేద్దాం అంతా కలిసి. బజ్జీ ఎవరికాలు తీసేసుకోండి. నాకు అనీష్ బజ్జీ ఎవరికాలు తీసుకోండి. ఎవరికి ఏది కావాలో ఇక్కడ ఎవరికాలు బజ్జీలు చేస్తే తీసేసుకోండి. అంతే, మళ్ళీ ఎందుకమ్మా ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళు చెప్పాలి. హలో మామయ్య పిల్లు, నాన్న నేను పెడతాను ముంత మసాలా. ఇది కూడా మన మసాలా. ఎలా ఉంది? స్పైస్ ప్లాస్టిక్ స్పూన్స్ బాగుందా? ఎట్లా ఉంది? వెరీ గుడ్, సూపర్. ఫైవ్ స్టార్. 5 stars. 5 స్టార్. బాగుంటుంది చూడు. చూడు మమ్మీకి ఏమన్నా తింటున్నారు? కనీష్ ఇదిగో ఎన్ని స్టార్స్ ఇస్తా? ఎన్ని స్టార్స్? 1 meal. ఓకే, Water తీసుకో. తింటాను, బాగుంటుంది ఇది నిజంగా. దీని టేస్ట్ వస్తే ఇంక యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. అది కాదు తాను ఇది తినాలి నువ్వు, చాలా బాగుంటుంది. ఇట్స్ మిర్చి టేస్ట్. ఏ వాటర్ ఎక్కువ తాగకూడదు, వాటర్ రిలాక్స్, ఎక్కువ వాటర్ తాగకూడదు. వాటర్ తాన్యా చూట్ వాటర్ రెడీ ఉంది కదా. You have to eat this and tell. బజ్జీలు తీసుకోండి. తీసుకున్నాను చూడు, మిర్చి బజ్జీ ఒకటి తీసుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. అందరూ వచ్చింది, కూర్చొని తిన్నాడు. పచ్చిమిర్చి తిన్నాడా? పచ్చిమిర్చి బజ్జీ తిన్నాడు. ఏడుతున్నాడు ఇప్పుడు. ఇట్లంటే నువ్వు పెద్దవాడు అయిపోయినట్టే. తిను పెట్టుకో, ఇదే కరెక్ట్ టైం. ఎంజాయ్ చెయ్యి. స్పైసీ ఉండదు, జస్ట్ చిల్లీ ట్యాంక్ ఉంటుంది అంతే. ముందు తిన్నావు వచ్చి, ఇదే ఫస్ట్ టైమా తిన్నావా? వాటర్ రెడీ ఉంది కదా.
అది ఇప్పుడు మైండ్లో ఫ్రస్ట్రేషన్ బయటికి వెళ్ళి ఫ్రీ అవుద్ది తెలుసా, ఫ్రీ అవుద్ది, ఫ్రీ అవుద్ది, మొత్తం ఫ్రీ అయిపోతాను. స్వెట్ కింద బయటకు వచ్చేస్తుంది యాక్చువల్లీ. ఇందా అసలు మీరు ఏమి అసలు ఏంది అనిపిస్తలేదు. ఏంటిది నా మంట అనిపిస్తుంది. స్ప్రైట్ స్ప్రైట్ ఇంపార్టెంట్, అందులో కిక్ వస్తుంది. ఎవరు వెళ్ళానా టంగ్ టేర్ అయినట్టు ఉంటుంది కానీ అందులోనే టేస్ట్ వస్తుంది. మీ డాడీ బోర్డు చెప్తారు. అయినా మా డాడీ ఇగో రెడ్ చిల్లీ ఏమి తింటారమ్మా? రెడ్ చిల్లీ తినరు ఎవరు. రప్పొంచాలి రప్పొంచాలి. ఇక్కడే ఉంచేయండి. బాయ్ బాయ్ మళ్ళీ ఎక్కడ ఏ చూసేసుకొచ్చారా? నేను ఇస్తాను. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. ఇంకో కార్లో రమ్మంటుంది మిమ్మల్ని. కార్లో రమ్మంటుంది నేను ఇంటికి. టీత్ అంటే ఏమైనా పళ్ళేవి గాన్, టీత్ గాన్. షీజ్ ఎ గ్రాండ్ మా, షీజ్ ఎ గ్రాండ్ మా. బాయ్ బాయ్. జాగ్రత్త. వచ్చేసారా? అమ్మమ్మ రాని, అమ్మమ్మ ఎక్కుద్దు. ఇది విజయవాడ, ఇక్కడ నుంచి అంటే ప్రాపర్ విజయవాడ అంటే ఇక్కడ నుంచి ఈ పూర్వం కలుపుతారు దాన్ని వెరైటీగా చేయడానికి. యాక్చువల్లీ పకోడీ చేయడానికి అంతే ఏదో ఫ్లేవర్. బోన్లెస్ ఆర్డర్ చేస్తే కూర ఉండకూడదు. పోలీసు వాడు వద్దులే బాగా. అదేంటి సావర్పూరి, ఇది సావర్పూరి. ఉన్నాయి కండ్ల తర్వాత తీసుకురా. ఉన్నాయా? ఉన్నాయి. అదే కదా, అవును తింటారనొచ్చు. బెల్లం అంటే ఇస్తామన్నారు. ముజకాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి, ముజకాయలు ఉన్నాయి అది తేగలో ఇది ఎత్తున్నా. అది కూడా చేయాలా? ఇంకా నెక్స్ట్ రోజు నైట్కి క్యాంప్ ఫైర్ సెటప్ చేశారు. సో బయట నుంచి కట్టెలు అమ్ముతారు అనమాట, కిలో లెక్క. సో అవి తీసుకుని వచ్చి క్యాంప్ ఫైర్ సెటప్ చేసేసి పక్కనే అక్కడ ఎదురుగుండా మీకు స్క్రీన్ ప్రొజెక్టర్గా కనబడుద్ది, అదొక ఫిట్టింగ్ చేస్తారనమాట. దాని డయాగ్నల్గా దాని మెజర్మెంట్ వచ్చేసి 120 ఇంచెస్ అనమాట. సో ఇలా చక్కగా ఒక మూవీ వేసుకుని క్యాంప్ ఫైర్ ఎదురుగుండా పెట్టుకుని హ్యాపీగా చూసామన్నమాట. సో అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంక సినిమా రెడీ అయ్యేలోపు ఆటలు మొదలెట్టేశారు స్క్రీన్ తోటి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.